లోపలికి రానివ్వకుండా చేయడానికి భైరవి శ్రీచక్రాన్ని పూజించే పసుపు కుంకాల్ని వేసిందన్నమాట. భైరవి అతి తెలివి ప్రదర్శించింది. మీకు నేనేంటో కూడా చూపిస్తాను. వాళ్ళు గదిలో లేరు. ఎక్కడ దాక్కున్నారు వాళ్ళు? మీరందరూ నన్ను ఏమార్చాలని చూస్తున్నారన్నమాట. ఎక్కడ దాచారు వాళ్ళని? వాళ్ళెక్కడున్నారు చెప్పండి. వాళ్ళు లోపలే ఉన్నారు. నా కళ్ళ ముందే లోపలికి వెళ్ళారమ్మా. నాకమ్మా వాళ్ళు గదిలోనే ఉన్నారమ్మా. లేకపోవడం ఏంటి? వాళ్ళు గదిలో లేరు. వాళ్ళు లోపలే ఉన్నారమ్మా. నేనే పంపించాను వాళ్ళని. మీరందరూ కలిసి నాకు తెలియకుండా రహస్యంగా వాళ్ళ శోభనం జరిపిస్తున్నారని నాకు అర్థమైంది.
ఉన్నారు. వాళ్ళు లేరని నువ్వు చెప్తుంటే వాళ్ళు ఏమయ్యారు అని మాకు ఆందోళనగా ఉందమ్మా. వాళ్ళు ఇంట్లో కూడా లేరు. బయటకు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు వెళ్ళారా? మీరే వాళ్ళని పంపించారా? నా దగ్గర నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తే అది మీకే ప్రమాదం. వాళ్ళెక్కడికి వెళ్ళారో మర్యాదగా చెప్పండి. నాగమ్మ, నిజంగా మాకేం తెలీదు. నిజం చెప్తున్నాను నాగమ్మ, నన్ను నమ్ము. నిజంగా మాకేం తెలీదు. అవునమ్మా, నిజంగానే మాకేం తెలీదు. నా కొడుకునేం చేయొద్దమ్మా, నీకు దండం పెడతానమ్మా, వదిలేయమ్మా. వాళ్ళని ఏం చేయొద్దని నేను బ్రతిమాలుకుంటున్నాను తల్లి. నేను నీతో అబద్ధం ఎందుకు చెప్తావమ్మా? నాగమ్మ, నిజం చెప్తున్నాను. వాళ్ళు ఎక్కడున్నారో నిజంగా నాకు తెలియదు నాగమ్మ. మాకెవరికి తెలీదు. నిజం చెప్తున్నాను నాగమ్మ, నిజం చెప్తున్నాను. తెలీదా? అందరి మొహాల్లో భయం మాత్రమే కనిపిస్తోంది. నీ కళ్ళల్లో మాత్రం అపరాధ భావన కనిపిస్తోంది. అంటే నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నావన్నమాట. నాగమ్మ, నాకేం తెలీదమ్మా. నిజం నిజం చెప్తున్నా నాగమ్మ. నిజంగా నాకేం తెలీదు. నిజం చెప్పు. తెలీదు, నాకు తెలీదు. నీకు తెలుసన్న విషయం నాకు అర్థమైంది. చెప్పు. అమ్మా, నాగమ్మ, నీకు దండం పెడతానమ్మా. నా చెల్లెలు ఏం చేయొద్దమ్మా, నా భావన ఏం చేయొద్దమ్మా. వాళ్ళని వదిలేయమ్మా, నీకు దండం పెడతానమ్మా. నీకు పుణ్యం ఉంటుంది నాగమ్మ. దయచేసి వాళ్ళని వదిలేయమ్మా. వాళ్ళెక్కడున్నారు? నాకు తెలీదు. నన్ను మోసం చేయలేవు. నీకు తెలుసన్న విషయం నాకు తెలుసు. చెప్పు. తెలుసు తెలుసు. ఎక్కడున్నారు? తెలుసు నాకు, కానీ చెప్పను. నేను చెప్పను. చెప్తావా లేదా? నేను చెప్తే నువ్వేం చేస్తావు నాకు తెలుసు. నా ప్రాణం పోయినా చెప్పను. అసలు చెప్పను. నీ ప్రాణం తీస్తే చెప్పవు. ఎవరి ప్రాణం పోతే చెప్తావో నాకు తెలుసు. నాగమ్మా, వద్దమ్మా. అమ్మ నాగమ్మ, పూజ నేను చేయకండి. చీకు తల్లి. నానమ్మ, భయం వేస్తుంది నానమ్మ. అమ్మ, అమ్మ, పాము. బుజ్జి, అమ్మ, బుజ్జి, నాన్న కాపాడమని చెప్పు నాన్న. నాకు భయం వేస్తుంది నాన్న. బుజ్జి, అమ్మ నాగమ్మ, దండం పెడతానమ్మా. నా కొడుకునే చెక్కు. అమ్మ నాగమ్మ. బుజ్జి. అయ్యో, చెప్పు ఆదిత్య. మీ వాడి ప్రాణానికన్నా వాడు శోభనం ఎక్కువైందా? చెప్పయ్యా, చెప్పు. అమ్మ, నాకు గానొక్క పెట్టండి. కాపాడండి. నాకు దండం పెడతాను. నిజమేదో చెప్పండి. ప్లీజ్ అండి. చెప్పు నాన్న, నాకు భయం వేస్తుంది నాన్న. బుజ్జి, బుజ్జి. అమ్మ నాగమ్మ, నా బిడ్డ నేను చేయకమ్మా. ఆదిత్య, నాగమ్మ.
వాణ్ణి కాపాడు, వాణ్ణి కాపాడు ఆదిత్య. చెప్పు నాగమ్మ, వాణ్ణి వదిలే నాగమ్మ. గరుడ గుట్ట మీద ఉన్నారు, వాళ్ళిద్దరూ గరుడ గుట్ట మీద ఉన్నారు. వాడిని ఏం చేయొద్దు, వాళ్ళిద్దరూ గరుడ గుట్ట మీద ఉన్నారు. గరుడ గుట్ట మీదకు వెళ్ళారా? అవును నాగమ్మ, అక్కడే ఉన్నారు. వీడినేం చెయ్యొద్దు, నీకు దండం పెడతాను, వీడినేం చెయ్యొద్దు. అమ్మా నాగమ్మ, నా బిడ్డనేం చెయ్యొద్దమ్మా, నీకు దండం పెడతానమ్మా. భయం వేస్తుంది నానమ్మ, విడిపించండి. నా భర్త నిజం చెప్పేశాడు కదా, నా బిడ్డను వదిలేయమ్మా. అమ్మ నాగమ్మ, అమ్మ నాగమ్మ తల్లి, నా బిడ్డనే చేయకు. ఏ బుజ్జి, నాన్న బుజ్జి. బుజ్జి, నీకేం కాలేదు కదా నాన్న? బుజ్జి, ఏంటి బావ ఆలోచిస్తున్నా? అక్కడ ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేసి మనం వాళ్ళెవరికీ తెలియకుండా ఇక్కడికి తీసుకొచ్చావేంటి భైరవి? ఎవరికీ తెలియకూడదని ఇక్కడికి తీసుకొచ్చాను. మనం ఇక్కడున్నట్టు ఎవరికీ తెలీదు, ఎవరూ ఇక్కడికి రారు. నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు బావా. ఎవరికీ తెలియకుండా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో నాకు అర్థం కావడం లేదు. అయినా ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇదేదో కొండ ప్రాంతంలా ఉందే. ఈ గుట్ట పేరు గరుడ గుట్ట. ఒకప్పుడు గరుక్మంతుడు ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఈ ప్రదేశాన్ని గరుడ గుట్టగా పిలుస్తారు. గరుక్మంతుడు తపస్సు చేసిన కారణంగా ఆ తపశ్శక్తి నిక్షిప్తమై ఉన్న ఈ ప్రదేశంలోకి ఎలాంటి పాములు రానే రావు. నాగమ్మ కాదు కదా, సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి శేషతల్పమైన ఆ శేషనాగు కూడా ఈ ప్రదేశంలోకి రాలేదు బావా. అంత శక్తివంతమైన ప్రదేశం ఇది. అందుకే నాగమ్మ కూడా రాలేదని ఈ గుట్ట దగ్గరికి నిన్ను తీసుకొచ్చాను. ఈ గుట్ట వైపు నాగజాతి రాలేదని నీకెలా తెలుసు? నిన్న రాత్రి మా అన్నయ్య ఆ గుడి గురించి తెలుసుకున్న రహస్యాలు రాసిన డైరీ నేను చదివాను. ఆ డైరీలో ఈ ప్రదేశం ప్రాముఖ్యతని, మహిమ గురించి రాసింది. అందుకే నిన్న ఇక్కడికి తీసుకొచ్చాను. నేను తెలుసుకున్న ఈ విషయం గురించి నీకు ముందే చెప్దామనుకున్నాను, కానీ పొరపాటు నువ్వు ఎవరికైనా చెప్తే అందరికీ నిజం తెలిసిపోతుందని నీకు చెప్పలేదు బావా. ఏమీ అనుకోవద్దు. మనం ఇప్పుడు ఇక్కడున్న విషయం నీకు, నాకు, అన్నయ్యకి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. కాబట్టి మన వాళ్ళందరూ మనం ఇంట్లోనే ఉన్నామనుకుంటున్నారు. నాగమ్మ వచ్చినా కూడా గదిలోకి వెళ్లకుండా బంధనం వేశాం కాబట్టి మనం ఇంట్లోనే, గదిలోనే ఉన్నామనుకుంటుంది. తెల్లారే వరకు మనం ఎవరి గురించి ఆలోచించాల్సిన పని లేదు.
భయపడాల్సిన పని లేదు. పద. బావా, ఇంత సాహసం చేసి నిన్నిక్కడికి తీసుకొచ్చింది ఆ కోరికలు తీర్చుకోవడానికి కాదు బావా. మనకి శివుడు చెప్పిన మాట కోసం తీసుకొచ్చాను. ఈ శుభకార్యం జరిగితే మన భార్యాభర్తల బంధం బలపడుతుందని శివుడు చెప్పాడు కదా బావా. మన బంధం బలపడితే నాగమ్మ కూడా ఇక్కడికి రాదు అన్న నమ్మకంతో ఇక్కడికి తీసుకొచ్చాను. నాగమ్మ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం లేదు బావా. శివుడి మాటని మనం గౌరవించాలి కదా బావా.